ఏం లేదు, ఈ అబ్బాయి మనకి బాగా కావాల్సిన వాడే. ఈ ఎస్టేట్ లో ఏదైనా పని చూపిస్తావని తీసుకొచ్చిన. ఇక్కడికి దగ్గరలో హరిచంద్ర ప్రసాద్ గారని ఒక పెద్ద జమీందారు గారి ఎస్టేట్ ఉన్నది. అక్కడ చిన్న ఇల్లు ఉందమ్మా, మీరు అందులో ఉండొచ్చు. మేము ఉండటానికి ఒప్పుకుంటారంటారా? ఆయన చాలా మంచి మనిషి అమ్మా, పైగా మీ తెలుగువారు. సావిత్రి, సావిత్రి, ఈ చోటు, ఈ పచ్చదనం మన కొత్త జీవితానికి కట్టిన పచ్చటి తోరణాల్లా కనిపించట్లేదు? మీది అనేదంతా వదిలేసొచ్చి మీది కాని ఈ చోటుని చూసి ఆనందపడుతున్నారా? మనది అనుకుంటే ప్రపంచమే మనదవుతుంది సావిత్రి. నాది అని గిరిగీసుకుని కూర్చుంటే మన ఎదుగుదలకి మనమే అడ్డుకట్ట వేసినట్టు. రా రా చూద్దురా. చూద్దురా. చూడు సావిత్రి, చూడు. హలో, మై వైఫ్, మై వైఫ్, బేబీ, న్యూ బేబీ కమింగ్. ఎలా ఉంది సావిత్రి ఈ చోటు? మీకెలా ఉందండి? మనసుకు ఊయల కట్టి ఊపుతున్నంత ఆనందంగా ఉంది. నా సంతోషం కోసం అలా అంటున్నారు కదూ. జమీందారు వారసులయ్యుండి అంత ఆస్తిని వదిలేసి అయోధ్యని వదిలి అడవుల పాలైన రాముడిలా మీరిలా కష్టపడటం నాకు చాలా బాధగా ఉందండి. సావిత్రి, ఒకసారి చుట్టూ చూడు. ఈ పచ్చటి చెట్లని, ఈ ప్రకృతిని మనం ఎన్ని కోట్లిస్తే కొనగలుగుతాం? ఇంత అందమైన చోట ఉండడం మన అదృష్టం అనుకోవాలి, కానీ బాధపడితే ఎలా? నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మీకెలాంటి సుఖమూ లేదు. ఇలా కష్టపడుతూనే ఉన్నారు. ఆస్తి, అంతస్తు అన్నీ ఉండి కూడా మీకీ కష్టాలు తప్పడం లేదండి. సావిత్రి, డబ్బుంటేనే జీవితం కాదు. డబ్బులేని జీవితంలో కష్టం ఉంటుందేమో, కానీ ఆనందానికి కొద ఉండదు. మనకు ఆస్తి ఉన్నా అక్కడ ఆనందం లేదు. ఇక్కడ జేబులో రూపాయి లేకపోయినా చాలా ఆనందంగా ఉంది. తేడా అదే సావిత్రి. మనం ఇక్కడికొచ్చింది బాధల్ని గుర్తు చేసుకోవడానికి కాదు, భవిష్యత్తుని వెతుక్కోవడానికి. నువ్వవేమో ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. పదా. సరే, నేను వెళ్ళొస్తాను సావిత్రి. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. నేను వస్తానండి. పర్వాలేదు సావిత్రి, నేను వెళ్ళొస్తానుగా. జాగ్రత్త అండి.
అమ్మయ్యా, వాళ్ళు ఉండటానికి ఒక చోటు చూసి పెట్టినాను. ఇక భగవంతుడి దయ వల్ల వాళ్ళకి పని కూడా దొరికిందంటే సరిపోతుంది. అయిందా ఊరి మీద పడి తిరగడం? పాపం చిన్నపిల్లలే, నాకు చేతనైన సాయం ఏదో చేసేస్తున్నా. ముందు మన సంగతి చూడు, తర్వాత దేశాన్ని ఉదిరిద్దువు గాని. ఉన్న పని వదిలేసి వాళ్ళ కోసం ఊరంతా తిరిగొస్తున్నావా? నిన్నేమనాలి అసలు? తాయారు, నువ్వు అనవసరంగా అరిచి ఆరోగ్యం పాడు చేసుకోకే. నా ఆరోగ్యం గురించి ఎందుకులే, వాళ్ళేమైనా అయినోళ్ళ పోయినోళ్ళ? ఇక్కడ కూర్చున్న 4 కాఫీలు అమ్ముకోవడం మానేసి వాళ్ళ వెంబడెళ్తున్నావు. తాయారు, పిల్లల్ని చూసావు కదా, బాగా బతికిన కుటుంబంలా ఉంది. అమ్మాయి కడుపుతో ఉంది. చూస్తూ చూస్తూ వాళ్ళని అలా వదిలేయాలనిపించట్లేదే. అనిపించదు. నా కొంప కొల్లేరయ్యేదాకా నీకేమీ అనిపించదు. ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే చివరికి మనం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డం ఖాయం. తాయారు, ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టిన అన్నం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేసిన సాయం వాళ్ళు మర్చిపోయినా ఆ దేవుడు మర్చిపోడే. ఓయబ్బో, ఈ గీతోపదేశాలకి మాత్రం ఏమీ తక్కువ లేదు. పోయి పంచుడు. తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పాను, కానీ చేతిలో డబ్బు లేదు. యాభై, ఈ ఉన్న డబ్బులతోనే ఏమైనా తీసుకెళ్ళాలి. బాబు, రైస్ ఒకటి ప్యాక్ చేయవా? ఓకే సార్. తీసుకోండి.
సారీ సావిత్రి, కొంచెం లేట్ అయింది. త్వరగా భోంచేయి. రండి ఇద్దరం తిందాం. నేను తినే నీకోసం తీసుకొచ్చాను. కూర్చో. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇదిగో నువ్వు తింటుండు, నేను నీళ్ళు తీసుకొస్తాను. ఏమండి, నిజంగా తిన్నారా? నీకు అబద్ధం చెప్తానా? తిను, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అన్నం పాడైపోయిన వాసనొస్తుంది. ఎలా ఉంటే ఏంటి, ఆయన ఎంతో ప్రేమగా తెచ్చారు. ఎలా ఉన్నా సరే నేను తింటాను. సావిత్రి, ఏమైంది? ఏం లేదండి. సావిత్రి, అన్నం బాగానే ఉందా? చాలా బాగుందండి. బాగుంటే ఆకలితో నువ్వు ఇలా తినవు. అన్నం బాలేపోతే ఎలా తింటున్నావు సావిత్రి? మీరు ప్రేమగా తీసుకొచ్చారు. ఇందులో మీ ప్రేమను చూశాను గాని ఇది బాగుందో లేదో తెలియలేదండి. అయినా ఆకలి తీర్చుకోవడానికి నాకు ఈ అన్నమైనా ఉందండి. మీలాగా నీళ్లు తాగి ఆకలి తీర్చుకోవట్లేదు. నా ఆకలికి అన్నం తెచ్చి మీ ఆకలికి నీళ్లు పోస్తున్నారా? కష్టం సుఖం ఇద్దరిది అని చెప్పి కష్టంలో నాకు మాత్రం ఎందుకండి భాగం ఇవ్వట్లేదు? జీవితాన్నే కాదు, ఆకలిని కూడా పంచుకుందాం. ఇంకెప్పుడు నన్ను ఇలా వేరు చేయకండి. కడుపుతో ఉన్న భార్య ఆకలి తీర్చలేని చేతగాని వాణ్ణి అయిపోయాను కదూ. కష్టం పరీక్షలో పాస్ అయితే వచ్చేది సంతోషమే కదండి. ఈ రోజులో ప్రతిరోజు ఉండదుగా. పస్తులు జీవిత పాఠాలు నేర్పిస్తుంది, ఆకలి బ్రతకడం నేర్పిస్తుంది. కష్టంలో ధైర్యం చెప్పే భార్య ఉంటే ఆ భర్త కన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు సావిత్రి.
మనకి మంచి రోజులు వస్తాయి వస్తాయి సావిత్రి. హోటల్ బాబాయ్ ఏదైనా మంచి జాబ్ చూస్తానన్నాడు. నేను వెళ్ళి మంచి జాబ్తో వస్తాను. అలాగేనండి. ఈ మంచినీళ్ళు తాగు. తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరేనండి, మీరు జాగ్రత్త అండి. అబ్బాయ్ సంతోషమా? ఇల్లుదా సౌకర్యంగా ఉన్నదా? అమ్మాయికి నీకు నచ్చిందా? ఎందుకు నచ్చదు? పచ్చని చెట్ల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో మన శాంతిగా ఉండవచ్చు. అలాంటి చోట నేను మా తయారు ఉండాలని ఎంతో ప్రయత్నం చేసినాం, కుదరలే. నీకు కుదిరింది, అదృష్టవంతుడు అబ్బాయి. బాబాయ్ పని గురించి అబ్బాయి టెన్షన్ పడకే, దానికి నేనున్నాను కదా. ఒక నిమిషం. అబ్బాయి రా, పద. ఎక్కడికి? రా, నేను చెప్తాను కదా. రా, కూర్చో. తయారు తయారు, ఏం చేస్తున్నావే? తిరిగి తిరిగి వచ్చి అలసిపోయాం, ఈ నీళ్లు తాగు. చీకటి పడిపోయినది, పాపం అమ్మాయి నీకోసం ఎదురు చూస్తా ఉండదు. ఇంటికెళ్ళి బాబు. సరే బాబాయ్. అబ్బాయ్ ఒక్క నిమిషం ఉండు బాబు, ఇప్పుడే వస్తా. అబ్బాయ్ ఈ భోజనం తీసుకెళ్ళి బాబు. వద్దు బాబాయ్. వద్దంటే వస్తువులు అంటావా ఏమి? నా దగ్గర మొహమాట ఏంటప్పా? లేదు బాబాయ్, మీ మంచితనాన్ని నా చేతగాని తనానికి వాడుకోలేను.
నా మాటిని తీసుకెళ్ళు. లేదురే బాబాయ్, పస్తులుంటేనే పని చేయాలి అన్న కసి పెరుగుతుంది. సరే బాబు, ఇలా పస్తులుంటే రేపు పని చేయడానికైనా ఓపిక ఉండాలి కదా, అందుకే తీసుకెళ్ళు. వద్దు బాబాయ్, ఏదైనా పని చేశాకే తింటాను. సరే, పనిస్తే తీసుకుంటావా? తీసుకుంటాను. మరి ఏదైనా పని దొరికే వరకు నా హోటల్లో పనిచేస్తావా? సంతోషంగా చేస్తాను బాబాయ్. ఏదైనా జాబ్ దొరికిందా అండి? అవును సావిత్రి, బాబాయ్ నాకు ఒక మంచి జాబ్ చూశాడు. ఎక్కడండి? ఏ జాబు? బాబాయ్ హోటల్లో. హోటల్లో పనంటే ఫీల్ అవుతుందేమో.